నోటెంట ఏదన్నా ముచ్చటొచ్చిందంటే అది ఉత్తగానే రాదు. దాని వెనక మర్రా ఏరే ఏరే ముచ్చట్లు షానుంటాయి. అందుకే పెద్ద సార్లు ఏం మాట్లాడినా సరే పూటు పూటైతుంటది. గిట్లనే అయితారన్నాడు హైదరాబాదుకొచ్చిన ప్రధానమంత్రి సారు తీరొక్క ముచ్చట్లు చెప్పిపోయిండు. ఇప్పుడు గా ముచ్చట్ల మీదనే దేశమంతటా చర్చ నడుస్తాంది. మరిగా ఎవళ్ళెవలు ఏమేమంటున్నారో చూడాలే కదా. చెలో పాండ్రి చూసొద్దాం. అయితారం హైదరాబాద్కు వచ్చిన మోదీ సారు రాజకీయాలే కాదు వేరే వేరే ముచ్చట్లు కూడా చెప్పిండు. దాంట్లో పబ్లిక్ బంగారం ఎక్కువ కొనకుండ్రి, పెట్రోల్ డీజిల్ పెద్దగా వాడకుండ్రి, బయటి దేశాలలో షికార్లు కొట్టకుండ్రి, బయటి దేశం వస్తువులు కొనకుండ్రి అని తీరు ముచ్చట్లే చెప్పిండు. దెబ్బకు దేశం అంతా ఇప్పుడు గీ ముచ్చట్ల మీదనే చర్చ పెట్టి రచరచ చేస్తాండ్రు. బంగారం కొనొద్దంటే ఎట్లా అని కొంతమంది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయేమోనని కొంతమంది పరేషాన్ అవుతుండ్రు. ఇప్పటికే గ్యాస్ బండ మీద 50 రూపాయలు, పెట్రోల్ డీజిల్ మీద 4-5 రూపాయలు పెరుగుతుందని చెప్తుండ్రు. మరి ఎప్పుడు పేలుతారో బాంబు చూడాలి. అయితే మోదీ సారు ముచ్చట్ల వెనక మర్మం గట్టిగానే ఉన్నదా అంటుర్రు ఇంతమంది. ఏంటికంటే మనోళ్ళు బయటి దేశాలలో తయారైతున్న బంగారాన్ని కిలోల కొద్ది కొంటారు. వాటికి చెల్లింపులన్నీ డాలర్లలో చేస్తారట. అట్లనే పెట్రోల్ డీజిల్ తయారు చేసే చమురు కూడా డాలర్లు ఇచ్చే కొంటారు. అట్లా డాలర్కు విలువ పెరిగి మన రూపాయికి విలువ తగ్గుతుందట. మీదికేంచి బయటి దేశాలలో తిరుగుడు, బయటి దేశం సామాన్లు కొనుడు చేస్తుంటే మన సంపాదన బయటి దేశాలకు పోతుంది. అందుకే కొనే సామాన్లేవో మన దేశంలో తయారయ్యే సామాన్లు కొనరాదా అన్నట్టు చెప్పిండట పెద్ద. మనకే పైసలు మిగులుతాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు. అంతేకాదు చమురు రేట్లు పెరిగినా సరే ఇప్పటిదాకా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచలేదు కాబట్టి ఆ వజను సెంటర్ వాళ్ళే మోస్తున్నారట. అట్లా ఇప్పటికి 1,00,000 కోట్లకు ఎక్కువనే భరించిర్రాట. మరి ఇంకెన్నొదులు భరిస్తారో ఏమో గానీ రేట్లు అయితే పెరుగుతాయి అన్నట్టే వినిపిస్తున్నాయి ముచ్చట్లు. చూడాలి మరి ఏమవుతుందో.